కేసీఆర్ ఉంటే అడిగే అవసరం లేకుండా రైతు బంధు టైంకి పడ్డదా లేదా? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు రైతు బంధు పడ్డది. గిన్నె లెక్క డ్రామా చేయాలి. ఎకరానికేసి మీటింగ్ పెట్టి ఒక ఎకరంకి ఒక మీటింగ్ అట. ఈ అందానికి ఒక ఎకరంకి ఒక మీటింగ్. మరి 11 సార్లు ఇచ్చిండు కేసీఆర్ సార్. ఎన్ని లక్షల ఎకరాలకు ఇచ్చిండు, ఎన్ని కోట్ల ఎకరాలకు ఇచ్చిండు, ఎన్ని మీటింగులు పెట్టాలి? మరి గసంటోడి ఇలా మనకు దొరికిండు. ఇక పోని మీటింగ్ పెడితే ఒక్కటన్నా మంచి మాట మాట్లాడచ్చు కదా. ఒక్కటి ఏం లేదు. అయ్యా కరువు వచ్చింది, ఏం చేయాలా ముఖ్యమంత్రి గారంటే రక్తం జల్లుర్రి, రక్తం జల్లితే పంటలు పడతాయట. ఇలా పరిస్థితి ఏంది? రాష్ట్రం అంతా కరువు పరిస్థితున్నది. బాన్స్వాడల వానలు పడ్డాయా? కానీ మీకు ఉపాయం తెలుసా? కేసీఆర్ ఎంత గొప్పగా ఆలోచన చేసిండో. కాళేశ్వరం దగ్గర ఏదైతే నీళ్లు ఇలా కిందికి ఉత్తగా సముద్రంలోకి పోతున్నాయో, ఎక్కడైతే ఇలా కరువు ఉన్నా కూడా కింద నీళ్లు పోతున్నాయి గోదావరిలో, అక్కడ కట్టిండు కేసీఆర్ పంప్ హౌస్. ఆ పంప్ హౌస్ కాడ ఇవాళ రేవంత్ రెడ్డి చేయాల్సిందల్లా బటన్ ఒత్తాలి. అంతే, ఏం పీకేదేం లేదు. నువ్వు పోయి బటన్ ఒత్తాలి. ఒక్క బటన్ ఒత్తితే పంపు చాలు చేస్తే ఇలా మీ నిజాం సాగర్ నిండుతుంది, మీ నిజాం సాగర్ నిండుతుంది, మీ చెక్ డ్యామ్లు నిండుతాయి, మీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మొత్తం నింపే మరి మొత్తం ఉపాయం అంతా కేసీఆర్ చేసిపోయిండు. ఇవాళ ఈయనకు ఒక్కటే అడ్డం వస్తున్నది. ఏంటిది? ఈయన చెప్పిన అబద్ధమైన అడ్డం వస్తుంది. ఇన్ని రోజులు ఏమబద్ధం చెప్పిండు? కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అన్నాడు. మొన్న మేము పోతిమి చూపెడుతుంది, నేను మా ప్రశాంత్ అన్న అందరం పోతిమి చూపెడుతుంది. ఏమిటిది? ఆడ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీలు. మీ నిజాం సాగర్ కెపాసిటీ ఎంతనే? 17 అంటే 14 సరే 17 అనుకుందాం. జరాగు లొల్లి పెట్టక. 17 టీఎంసీలు అంటే 2 రోజులలో మీ నిజాం సాగర్ నింపచ్చు. 2 రోజులలో గన్ని నీళ్ళు పోతున్నాయి కింద. గన్ని నీళ్ళు పోతుంటే ఈ బేకార్గాడు రైతులంటే పట్టి లేదు. ఆయన లొల్లంత ఒకటే. ఏది పెట్టి కేసీఆర్ని తిట్టాలి. కానీ ఆయనకు ఒకటి ఉన్నది, ఆయన మనసులో ఒకటి ఉన్నది. ఏమిటిది? ఇప్పుడు నీళ్ళు ఇచ్చిండు అనుకో, మళ్ళీ మీరేమడుగుతారు? యూరియా అడుగుతారు. యూరియా అడిగితే మరి యూరియా ఇచ్చిండు అనుకో పంటలు పండుతాయి. పంటలు పండితే మళ్ళీ మీరేమంటారు? పంటలు కొనాలంటారు, వడ్లు కొనాలంటారు. మరి వడ్లు కొనాలంటే సంచులు ఇవ్వాలి, మళ్ళీ సుతులు ఇవ్వాలి, మళ్ళీ మద్దతు ధర ఇవ్వాలి, మళ్ళీ మీదికెళ్ళి ఇంకోటి బోనస్ అని డైలాగులు కొట్టిండు కదా, బోనస్ ఇవ్వాలి. ఈ అమ్మాయి లొల్లంత ఎందుకు? నీళ్ళు ఇవ్వకపోతే సపరేట్గా మొత్తం బంద్ అవుతుంది అని చెప్పి నీళ్ళు బంద్ పెడతాను. అసలు కదా కాదు. ఆయన నీళ్ళు ఇవ్వకపోతే కారణం ఏంటంటే మొత్తం వ్యవస్థ మంచిగానే ఉన్నది. కాళేశ్వరంలో ఒక్క మేడిగడ్డ బరాజులో 2 పిల్లర్లు కుంగినాయి. ఆ 2 పిల్లర్లు కుంగితే 31 నెలల నీకు సుతారాలు దొరుకుతలేరా? మేస్త్రీలు దొరుకుతలేరా? సిమెంటు లేదా? ఏం కమ్మి పడ్డది ముఖ్యమంత్రికి? 31 నెలలు అయింది కదా. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటామే, ఇల్లు కట్టుకున్నాక ఒక మూలకి ఎక్కనో దగ్గర ఉరుస్తుంది, లీకేజ్ ఉన్నది, ఇల్లు కూడా కొడతావా? ఎవడన్నా బుద్ధినోడైతే చెప్పుకుంటాడు కదా, ఆయన గుంపు మేస్త్రి అని. గుంపు మేస్త్రి అంటోడు ఇల్లు సదురుతాడా కూలగొడతాడా? చదువుకోవాలన్నా చిన్న తప్పు ఉంటే. మరి 31 నెలలు అయింది, నీకు లేదా ఆలోచన లేదా? ఎంతసేపు కేసీఆర్ని తిట్టాలి, కూలేశ్వరం. ఏం కూలేశ్వరము? ఆ కాళేశ్వరంలో 100 భాగాలు ఉంటే ఒక్క భాగం మేడిగడ్డ, ఒక్క ఇస్సా మేడిగడ్డ. 100 ఉన్నాయి అందులో. మేడిగడ్డ సొంటి 3 ఉన్నాయి బారేజులు, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 పంప్ హౌజ్లు ఉన్నాయి, 21 స్టేషన్లు ఉన్నాయి, సబ్ స్టేషన్లు, 1000 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు ఉన్నాయి, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు ఉన్నాయి. అవన్నీ చక్కగానే ఉన్నాయి కదా. ఆడ అసలు ఆ పంపు చాలు చేసే కాడ బ్యారేజ్తో సంబంధం కూడా లేదు. బ్యారేజ్ మీద 18.5 కిలోమీటర్ల మీద పంప్ హౌస్ ఉన్నది. ఆ పంపు కాడికి వెళ్ళి నీళ్ళు కిందికి పోతూనే ఉన్నాయి. నువ్వు చేయవలసిందల్లా ఒక చిన్న పాయ లెక్క తీసి ఆ పంప్ హౌస్లోకి నీళ్లు మలిపి ఒక మోటార్ వత్తాలి కదా, ఒక్కటే చేయాలి. ఆయన అది చేసినందుకు ఆయనకు బాధ ఏంటంటే, ఇన్ని రోజులు నేను చెప్పిందంతా అబద్ధమని దొరికిపోతా, ఇన్ని రోజులు నేను చెప్పినని లుచ్చా మాటలు అని చెప్పి ప్రజలకు అర్థమవుతుంది. అందుకే మిమ్మల్ని ఎండబెడుతున్నాడు. ఇవాళ బాన్స్వాడోళ్ళను, మొత్తం నిజామాబాద్ జిల్లా వాళ్ళను, ఎస్ఆర్ఎస్పి కింద ఆయకట్టు ఉన్నోళ్ళను, నిజాం సాగర్ కింద ఆయకట్టు ఉన్నోళ్ళు మొత్తం ఆ వాగులు, చెక్ డ్యామ్లు అన్నీ నింపుకోవచ్చు. ఇవాళ ఈ ఒక్కరోజు కాదు, నీళ్లు అక్టోబర్ దాకా ఉంటాయి. నీళ్ళాడ రోజు పోతున్నాయి కిందికి సముద్రంలో. నేను ఒక్క మాట అడుగుతా రేవంత్ రెడ్డిని, అయ్యా నువ్వు అంటున్నావు ఆడ నీళ్ళు లేవని, మరి కింద చంద్రబాబు నడుపుతుంది కదా మోటార్లు, అదే నది కింద ఈడికెళ్ళిపోయిన నీళ్ళే కదా. ఆడి కొద్దిగా కింది కోత వరంగల్ దేవాదుల మోటార్లు నడుస్తున్నాయి కదా, ఇంకొద్ది కింది కోత ఖమ్మంలో ఆడ నడుస్తుంది కదా సీతారామ మోటార్. అక్కడ నీళ్లు ఉంటాయి ఎట్లా, ఇక్కడ లేవెట్లా? ఆడ మోటార్లు నడిస్తే ఎట్లా, ఇక్కడ నడవే ఎట్లా? అంటే ఆయన బాధ ఏంటంటే, ఇగో గిది దొరికిపోతుంది, దొంగ దొరుకుతాడు, అబద్ధం దొరికిపోతుంది అని చెప్పి
ఇలా అడ్డమైన మాటలు మాట్లాడుతుండు. ఇంకోటి ముఖ్యమంత్రి కానే అవుతుంది. నీ బాధ ఏంది అసలు? ఓ దిక్కేమో మొత్తం రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజ్కి పోయినాయి.